జనావాసాలపై బాంబుల వర్షం. ఇరాన్, లెబనాన్లపై దాడులు, 21 మంది మృతి. బీరూట్లో పర్యాటక ప్రాంతాలపై బాంబులు. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపైన విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. అమెరికా నౌకపై ఆత్మాహుతి పడవతో ఇరాన్ దాడి. భారతీయుడి మృతి. ఇజ్రాయెల్పై 200 రాకెట్లు. గల్ఫ్ దేశాలపైన దాడుల కొనసాగింపు. మళ్లీ $100 చమురు ధర. గల్ఫ్పై దాడులు చేస్తాం, హర్మూజ్ మూసేస్తాం, ముజ్తఫా ఖమీనీ. సో దాడులు, జనావాసాల మీద కూడా బాంబుల దాడులు జరుగుతూ ఉన్నాయట. చమురుకు సంబంధించి, అట్లాగే న్యాచురల్ గ్యాస్ సంబంధించి కూడా తీవ్ర కొరత ఏర్పడుతూ ఉన్నది మన దేశంలో కావచ్చు, ప్రపంచ దేశాల్లో కావచ్చు. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. 13వ రోజైన గురువారం ఇరాన్, లెబనాన్లోని పౌర లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపై, లెబనాన్లోని పర్యాటక ప్రాంతంపై వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో 21 మంది మరణించగా 32 మంది గాయపడ్డారు. ఇటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్, లెబనాన్ దాడులు కొనసాగించాయి. ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేసింది.